ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫుడ్ తిన్నారు. మీరు ఉదయాన్నే తినగానే అది శరీరంలోకి వెళ్ళి డైజెషన్ ప్రాసెస్ లో గ్లూకోజ్ కింద తయారవుతుంది. ఈ ప్రాసెస్ లో మనకి తయారైన గ్లూకోజ్ ని సెల్యులార్ లెవెల్ లోకి సెల్స్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇన్సులిన్ హార్మోన్ అన్నది చాలా అవసరం. ఈ ఇన్సులిన్ హార్మోన్ ప్రెజెన్స్ లోనే గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేది సెల్ లోపలికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి సెల్ పైన రిసెప్టర్స్ ఉంటాయి. ఆ రిసెప్టర్స్ ఓన్లీ రెస్పాన్స్ టు ఇన్సులిన్ టు ఓపెన్ దేర్ డోర్స్ ఫర్ గ్లూకోజ్ అన్నమాట. సో ఎప్పుడైతే గ్లూకోజ్ ని ఇన్సులిన్ హార్మోన్ తీసుకొచ్చిందో సెల్యులర్ లెవెల్లోకి, అది రిసెప్టర్స్ డోర్స్ ఓపెన్ చేసి గ్లూకోజ్ ని లోపలికి అలౌ చేస్తాయి. అప్పుడు మీకు బ్లడ్ లో ఉన్న ఫ్రీ గ్లూకోజ్ అన్నది, ఎక్సెస్ గ్లూకోజ్ ఏదైతే ఉందో సెల్యులర్ లెవెల్ సెల్స్ లోకి వెళ్ళిపోయి మన ఎవ్రీ సెల్, మజిల్ సెల్స్ అవ్వచ్చు, లేకపోతే హార్ట్ సెల్స్, లివర్ సెల్స్, అలాగే స్కిన్, వాట్ ఎవర్ యూ టేక్, ఎనీ సెల్, ఎనీ లివింగ్ ఫంక్షనల్ సెల్ విల్ టేక్ ఇట్. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు ఎప్పుడైతే మనం ప్రెడామినెంట్ గా మన ఇండియన్ లైఫ్ స్టైల్ లో మనం తింటామో, ఎక్కువ గ్లూకోజ్ అన్నది అతి త్వరగా రిలీజ్ అయ్యే ఫ్రీ ఫ్లోటింగ్ బ్లడ్ లోకి ఫ్రీ ఫ్లోటింగ్ గ్లూకోజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మోతాదు. సో ఎప్పుడైతే ఇది ఇంత మోతాదులో మన బ్లడ్ లో ఉందో, ఇన్సులిన్ హార్మోన్ ని మన ప్యాంక్రియాస్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి, ఎందుకంటే ఎక్కువ గ్లూకోజ్ ఉంది కాబట్టి దాన్ని సెల్స్ లోకి పంపించడానికి ప్రయత్నిస్తాం. అయితే సెల్స్ దగ్గర ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి? మన లైఫ్ స్టైల్లో మనం ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ అన్నది బాగా తగ్గిపోయింది ఇప్పుడు మనకి, బికాస్ ఆఫ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, లేదంటే మన వేరియస్ లైఫ్ స్టైల్ చేంజెస్, అలాగే మన ప్రొఫెషన్స్ కూడా అంతగా ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించిన ప్రొఫెషన్స్ కాదు మనం చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్ లో పెట్రోల్ వేసారు, బైక్ వాడట్లేదు, పెట్రోల్ అలాగే ఉంటుంది కదా. సో అట్లాగే సేమ్ గ్లూకోజ్ కూడా సెల్స్ లోకి వచ్చింది, బట్ మనం ఏమి యూజ్ చేయట్లేదు. అప్పుడు అది అలాగే ఉంది. సో మళ్ళీ మనం ఏదో తిన్నాం, మళ్ళీ లంచ్ చేసాం, మళ్ళీ ఇంకొక 100 మాలిక్యూల్స్ పడుకొచ్చింది ఇన్సులిన్ హార్మోన్. ఇప్పుడు మన సెల్ ఏముంటదంటే, అదే నా దగ్గర ఉదయం నువ్వు ఇచ్చిన ఒక 70 షుగర్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఆల్రెడీ, అదే ఏం చేయాలి నాకు తెలియట్లేదు, మళ్ళీ ఇంకో 100 తీసుకొచ్చి నేను 30 తీసుకుంటాను, ఓకే ఎంతో కొంత తీసుకుంటాను, బట్ మళ్ళీ ఇంకో 100 తీసుకొస్తాను డిన్నర్ చేసే. సో ఇలాగా ఎక్కువ సార్లు ఇన్సులిన్ సెల్యులర్ లెవెల్లో నా దగ్గర గ్లూకోజ్ తీసుకో అని చెప్పి సెల్స్ ని ఇబ్బంది పెడతా ఉంటుంది. ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి 25, 30, 35, 40 డిపెండింగ్ అపాన్ పర్సన్ టు పర్సన్, ఒక పర్టికులర్ సర్టెన్ ఏజ్ లో ఇది ట్రిగర్ అవడం జరుగుతుంది. ఈ రెసిస్టెన్స్ ఒక్కసారి ట్రిగర్ అయిందంటే ఇన్సులిన్ ఎన్ని సార్లు వచ్చి సెల్స్ ని ఎంత బ్రతిమాలిన గ్లూకోజ్ ని సెల్స్ యాక్సెప్ట్ చేయవు. అసలు ఇన్సులిన్ కి రెసెప్టార్స్ రెస్పాండ్ అవడం ఆపేస్తాయి.